మైనార్టీల సంక్షేమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. ఒంగోలు షాదీఖానాలో జరిగిన హజ్ యాత్రికుల అవగాహన కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మైనార్టీ నాయకులు పఠాన్ హనీఫ్ ఖాన్ అధ్యక్షత వహించారు. ఆర్థిక ఇబ్బందుల వలన హజ్ యాత్రకు వెళ్లలేని వారికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేయటం జరుగుతుందని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తెలిపారు. మైనార్టీ సోదరులు జీవితంలో ఒకసారి అయినా హజ్ యాత్ర చేయాలన్నారు. ప్రకాశం జిల్లా నుండి హజ్ వెళ్తున్న వారు విజయవంతంగా యాత్ర పూర్తి చేయాలని ఆకాంక్షించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఒంగోలులో మైనార్టీల కోసం ఈద్గా, మసీదు, ఖబరస్థాన్, షాదీఖానా పనులు పూర్తి చేయడం జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 174 మంది హజ్ యాత్రకు ఎంపికయ్యారని, ప్రకాశం జిల్లా నుండి 66 మంది ఈ యాత్రకు వెళ్లడం సంతోషదాయకమని ఎంపీ మాగుంట అన్నారు. పవిత్రమైన హజ్ యాత్ర చేయడం ద్వారా చైతన్య భావం పెంపొందుతుందని తెలిపారు. పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జి డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, వడా చైర్మన్ షేక్ రియాజ్, ఏఎంసీ చైర్మన్ రాజుగర్ల వెంకట్రావు, హజ్ కమిటీ డైరెక్టర్ మౌలానా అబిద్, షాదీఖానా చైర్మన్ కలేషబాబు, షేక్ సిలార్, నామినేని కిరణ్, గుంటూరు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. యాత్రకు వెళ్లే వారికి కిట్లను అందించారు. ఈ సంవత్సరం 60 మంది వెళ్ళడం జరుగుతాం. మీరు ఇంకా కూడా నెక్స్ట్ ఇయర్ ఇంకా వాళ్ళంటే ఎంతమంది ఉంటే అంతమంది ప్రయత్నించినా కూడా వాళ్ళని కూడా మనం రాజయాత్రకు పోయేసి వచ్చే విధంగా ఈ ప్రభుత్వం చేపడుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి రాజయాత్రకు పోయే వాళ్ళందరూ కూడా నేను మొన్న జీజీహెచ్లో మెడికల్ హెల్త్ చెకప్ చేశారు. అందరూ కూడా ఇప్పుడు మెడికల్ హెల్త్ చెక్ ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ పాస్పోర్ట్, మెడికల్ హెల్త్ కార్డు కూడా అన్ని రెడీ చేశారు. ఇంకా దగ్గర ఒక వారం 10 రోజుల లోపల మీ అందరూ కూడా యాత్ర ఉంటుంది కాబట్టి అందరూ కూడా క్షేమంగా వెళ్ళి అందరూ కూడా జాగ్రత్తగా మనం తిరిగి రావాలని చెప్పి కూడా మీకు సందర్భంగా మీ అందరూ కూడా కోరుకుంటా ఉన్నా. పోయి అందరూ సమాజం అందరూ బాగుండాలనేది, పోయిన 60 మంది కూడా మీ కుటుంబం అనేది కాకుండా మన దేశం బాగుండాలి, మన రాష్ట్రం బాగుండాలి, మన పక్కన ఉండే వాళ్ళందరూ కూడా బాగుండాలని కూడా మీ అందరూ కూడా దండం పెట్టుకొని అక్కడ మన అల్లాహ్ తీసుకొని రావాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మీ అందరూ కూడా కోరుకుంటా ఉన్నాను. కాబట్టి మనకు వచ్చిన తర్వాత మన ఊళ్ళో దాదాపు మైనార్టీస్కి ఏదైనా చేసిందంటే తెలుగుదేశం పార్టీ. మనం వచ్చిన తర్వాత ఈ షాదీఖానా ఎవరు కూర్చొని చేశామంటే షాదీఖానా కట్టింది తెలుగుదేశం పార్టీ, ఆ దగ్గర చేశాం. అదేవిధంగా ఈద్గా చేశాం, అదేవిధంగా ఖబరస్థాన్ డెవలప్ చేశాం, మసీదులు డెవలప్ చేశాం. అనేక హజ్ యాత్ర అంటే ఆ భగవంతుడు అల్లా పిలిపించుకుంటేనే వీళ్ళే ఒక యాత్ర. ఎంతోమంది ఎన్నో విధాలుగా కూడా ప్రయత్నం చేస్తుంటారు వెళ్ళాలని ప్రయత్నం, కానీ అన్నీ కూడా సాధ్యం కాదు. అయినా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 174 మందినే ఎంపిక చేస్తే అందులో మన ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి 66 మంది ఎంపిక కాబట్టారంటే ప్రత్యేకంగా మీలో ఉన్న శక్తి సామర్థ్యాలు, అల్లా ఆశీస్సులు అనేది మీకు మెండుగా ఉన్నాయనేది ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. నేను చాలా కష్టతరమైంది, అయినా కూడా ఈ యాత్ర చేసుకొని రావడం అంటే అనుభూతి అనేది వేరే. చాలామంది అయితే 2-3 సార్లు కూడా వెళ్ళుంటారు, ఉండేవాళ్ళు వెళ్ళారని నాకు తెలియదు. చాలా ప్రయత్నం చేసుకొని పోతుంటారు ప్రతి ఒక్కరు కూడా. అంటే అల్లా అక్కడ ఆ మక్కా మసీద్ అనేది పేరునంటేనే ఎప్పుడు కూడా మతంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా హజ్ యాత్ర చేయాల్సినటువంటి అవసరం మనందరికీ కూడా ఉంది. ఎందుకంటే దేవుని యొక్క ఇంటిని మనం దర్శించుకోవడం అనేది మనం పుట్టినప్పుడే మనలో ఉన్నటువంటి ఒక అంతర్భాగం. ఆ అదృష్టం కొంతమందికి దక్కింది. ఆ కొంతమందిలో ఈరోజు మన జిల్లాలో మీ 66 మంది ఉన్నారంటే నిజంగా ఆ దేవుని ఆశీస్సులు, ఆ అల్లా ఆశీస్సులు మీ అందరి పట్ల ఉంటాయి. అలాగే దేవుని ఇంటి దగ్గరికి మీరు వెళ్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి కంబార్కేషన్ పాయింట్ హజ్ యాత్రకి వెళ్ళి హాజీలకు ఫస్ట్ టైం అన్నమాట. ఇదివరకు మనం హైదరాబాద్ నుంచి కానీ బెంగళూరు నుంచి కానీ వెళ్ళేవాళ్ళం. కానీ మన స్టేట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ నుంచి వెళ్ళేవాళ్ళం. ఈసారి కూడా మన
జిల్లా నుంచి చాలామంది హైదరాబాద్ నుంచే తీసుకున్నారు. కానీ మన కోసం కూడా ఒక హజ్ హౌస్ ఏర్పాటు చేయడం, దాని గురించి మన ప్రభుత్వం కూడా ఆలోచిస్తూ ఉంది. మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా వెన్నుపోటు తీసుకెళ్తాము, రిక్వెస్ట్ చేస్తాము. సార్ కూడా దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారు. కానీ మనమందరం కలిసి ఒక ప్రయత్నం చేస్తే ఇన్షా అల్లా ఒకరోజు మాకు హజ్ హౌస్ కూడా ఇక్కడ ఇన్షా అల్లా విజయవాడ